ఈ యొక్క ఆర్టీసీ సంస్థలో తీవ్రమైనటువంటి సెక్షన్లు విధించి కార్మికులని రకరకాల చిన్న చిన్న కారణాలతో చూపిస్తూ రోడ్డు మీద పడేస్తున్నారు. దాదాపు 600 మందిని గత ప్రభుత్వం తీసేసింది. వాళ్ళ బాధ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి విధానాన్ని ప్రభుత్వానికి తెలియజేసి ఒక జీవో వేసి ఆ జీవో ద్వారా అందరిని తీసుకోవాలనే ఆలోచనతోటి ప్రభుత్వం మంచి మనసు పెట్టి ఆలోచించింది. గత 55 రోజుల స్ట్రైక్లో దాదాపు 34 మంది చనిపోయారు. ఈ అంతా సీఎం గారికి తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి సీఎంకు. ఈ ఆర్టీసీలో చాలా విపరీతమైనటువంటి పనిష్మెంట్లు ఉన్నాయన్న సంగతి కూడా తెలుసు. కాబట్టి పోయిన 600 మందిని ఎలాగైనా తీసుకుందామన్న ఉద్దేశంతో ఆలోచన చేసి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ద్వారా తీసుకోవాలని కమిటీ కూడా పాస్ చేసింది. ఆ కమిటీలో ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు జల్లెడ బట్టి కొద్ది మందికి ఇచ్చారు, కనుగోలందరినీ మిలిగించి రోడ్ల పాలు చేశారు. దాదాపుగా ఇంకా 200 మంది మిలిగిపోయారు. ఈ 200 మందిని కూడా ప్రభుత్వం తీసుకొని ఏమంటే న్యాయం చేస్తుందని మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, పదే వేడుకుంటున్నాము. ఇప్పుడు ప్రభుత్వం జూన్ 2వ తారీఖు ప్రభుత్వంలో గెలవబోతుంది కాబట్టి మేము ఇట్లే మిలిగిపోతే మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది వెంటనే మాకు ఈ 2వ తారీఖు లోపల మమ్మల్ని అందరినీ ఉద్యోగాలు తీసుకోవాలని మేము ప్రాధేయపడుతూ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, మీ యొక్క సమస్య సాల్వ్ ఉంటే ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవడానికి యూనియన్ నాయకులకు అందరికీ చెప్పిండు. కానీ యూనియన్ నాయకులకు వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేస్తలేరు. టైం ఉంది, మాట్లాడుతూ ఉంటున్నారు. అది ఎప్పుడు మాట్లాడతారో మాకు డిక్లేర్ చేస్తలేరు. కాబట్టి సమయం లేదు. కాబట్టి 2వ తారీఖు జూన్ ప్రభుత్వాన్ని విలీనం చేస్తారు. కాబట్టి మమ్మల్ని వెంటనే యూనియన్ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మాకు వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకొని మాకు న్యాయం చేస్తారని పదే మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. మా పరిస్థితి మేము మిలిగిపోతాం, అనాథాల లెక్క మిలిగిపోతాం. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సీఎం గారికి. ఎందుకంటే ఈ ఆర్టీసీలో గత ప్రభుత్వంలో మిలిగిపోయినటువంటి 200 మంది వాళ్ళ ఫ్యామిలీ కలిస్తే మొత్తం ఒక 1000 మంది దాకా వాళ్ళ గోస మిలిగించుకుంటాడు అనేది బాధ మేము తెలియజేస్తున్నాం సీఎం గారికి. తక్షణమే మమ్మల్ని ఈ మందిని తీసుకోవాలని కోరుతున్నాం ప్రభుత్వానికి.